ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ తండ్రి వేగుల జోగేశ్వరరావును ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమ తండ్రితో పాటు అమలాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథును అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ వేగుళ్ల కుమార్తెలు మణిమంజరి, సాయి సుమన, మంజరి, కోడలు లక్ష్మి మండపేట పట్టణంలో 1-30 వార్డులలో ప్రతి ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మరీ ప్రజలను అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. నమస్కారం అండి. ఈరోజు ప్రచారంలో భాగంగా 1-30 వార్డుల్లో సాయి సుమన గారు, మంజరి గారు, మంజరి గారు మేమంతా కలిసి మా జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, అలాగే బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ వార్డులో తిరుగుతుంటే స్పందన చాలా బాగుంది. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు మెజారిటీతో గెలిచేసినంత ఆనందంగా ఉంది. ఖచ్చితంగా 50,000 పైగా ఓట్ల మెజారిటీతో నిలుస్తారని చెప్పి మేమందరం కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మహాశక్తి సూపర్ పథకాలు చాలా బాగా అమలు జరుగుతున్నాయండి. అందరికీ చెప్తుంటే చాలా సంతోషపడుతున్నారు. అలాగే వృద్ధులు 4,000 పెన్షన్ అనగానే వాళ్ళు చాలా సంతోషపడి అలాగేనమ్మా మీకే ఓటేస్తామంటున్నారు. అలాగే మహిళలందరూ కూడా నా వైపే ఉన్నారండి. ఇప్పుడే బ్రహ్మరథం పట్టేలా ఉన్నారండి జనాలందరూ కూడా. ఎందుకంటే మా అన్ని పథకంలో తల్లికి వందనం పేరుతో బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికేనండి. ఇదివరకు తల్లిని ఒక బిడ్డకి ఇస్తానని చెప్పి తల్లికి ఇస్తున్నారండి. అలాగే మా చంద్రబాబు నాయుడు పెట్టిన పథకంలో ప్రతి ఒక్కరికి కూడా 15,000 అండి. ప్రతి సంవత్సరానికి 15,000 ఇస్తున్నారండి. అలాగే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1,500. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత నిరుద్యోగ వృత్తి. ఇదివరకు నిరుద్యోగ వృత్తి ఇచ్చేవాళ్ళు అండి, నిరుద్యోగ వృత్తి తీసేసారు. ఎందుకంటే చాలామంది డిగ్రీ చదివి ఎంతోమంది పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతారు. ఆ మహిళకి ఉద్యోగం చేయడానికి అవకాశం ఉండదు, ఇంట్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది నిరుద్యోగ వృత్తి. అలాగే పాపం పిల్లలు చదివేసి ఇంకా జాబ్ రాలేని పిల్లలకి ఈ 4 సంవత్సరాల జాబులు లేవు, ఏమీ లేవు. అలాంటి మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ నిరుద్యోగ వృత్తి 3,000 ఆ పిల్లలకి దేనికైనా, ఏ అప్లికేషన్ పెట్టుకోవడానికైనా, ఎక్కడికైనా వెళ్ళడానికైనా దేనికైనా ఉపయోగపడుతుంది. అది జాబ్ వచ్చేంత వరకు ఖచ్చితంగా బాబు రావాలంటే బాబు వస్తే జాబులు వస్తాయి. ఎందుకంటే అలాగే రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు భరోసా. రైతుకి ధాన్యాలు ఎప్పుడు కూడా ధాన్యం ఎప్పుడు కొనుగోలు ఏం లేదు, ఎక్కడికక్కడే కొనుగోలు కేంద్రం పెట్టేసి మన హయాంలో చాలా బాగా జరిగింది. అలాంటివన్నీ జరగాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి. అలాగే ఇక్కడ మన జోగేశ్వరరావు గారు రావాలి. అఖండ మెజారిటీతో మీరు అందరూ కూడా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తారని చెప్పి మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నామండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.